ఇంట్లో చికెన్ లేదు, బాస్మతి రైస్ లేవు, కానీ బిర్యానీ తినాలనిపిస్తుంది. అలా ఎప్పుడైతే ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అండి. ఎగ్ దమ్ బిర్యానీ విత్ నార్మల్ రైస్ అనమాట. నార్మల్ రైస్తో మనం ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవచ్చు, ఎంత ఈజీగా ఎంత టేస్టీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్కమ్ టు శ్యామ్లా స్పెషల్స్. ఎగ్ దమ్ బిర్యానీ రెసిపీకి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు ఏంటంటే, మనకి షాజీరా, యాలకులు, బిర్యానీ ఆకు, రైస్, నార్మల్ రైసే తీసుకున్నానండి. ఇక్కడ 1 లీటర్ వాటర్, అంటే మనం రైస్ని బాయిల్ చేయాలి కదా, దానికోసం అని చెప్పేసి ఒక 1 లీటర్ వాటర్ తీసుకుని ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ఇలా 1 లీటర్ వాటర్ని మనం హీట్ చేసుకుంటున్నాము. అయితే ఇది రోలింగ్ బాయిల్ అయ్యే వరకు చూసుకోవాలి. జస్ట్ ఒక 5 to 10 మినిట్స్లోనే రోలింగ్ బాయిలింగ్ అవుతుంది. అలా రోల్ బాయిల్ అయినప్పుడు మనం అందులో సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. దానివల్ల ఏంటంటే మనకి బియ్యం పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇందాక మనం తీసుకున్న మసాలా దినుసులు ఇందులో యాడ్ చేసుకుంటే మనకి ఆ వాటర్ అంతా కూడా ఫ్లేవర్ పడుతుంది. సో ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేసుకుని రైస్ని కూడా మనం ఇక్కడే యాడ్ చేసేసుకుంటాం. మీడియం ఫ్లేమ్లో, ఇది నార్మల్ బాస్మతి రైస్ కాదు కదండి, సో అందు గురించి హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 85% రైస్ బాయిల్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. అంటే పలుగ్గా ఉండడం అంటారు కదా, అలా పలుకుగా ఉండేలాగా మనం బాయిల్ చేసుకోవాలి. అదే బాస్మతి రైస్ అయితే మనం 70% కుక్ చేస్తాం కదా, కానీ ఇది ఈ విధంగా పలుగ్గా ఉండాలి. చూసారా, అంటే కొంచెం మెతుకు మధ్యలో ఇలా మనం చిట్లు చేసినట్లయితే కనుక మనకి అందులో బియ్యం కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలా బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని ఇలా వాటర్ని అంతా కూడా స్ట్రెయిన్ చేసేయాలి. మనకి గంజి అంతా కిందకు వచ్చేస్తుంది, పైన మనకి రైస్ అంతా కూడా ఉండిపోతుంది. ఇలా రైస్ని స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీ చేసుకుని కుకింగ్ బౌల్ ఒకటి తీసుకుని దానిలో ఆయిల్ ఒక 3 టేబుల్ స్పూన్స్ పడేలాగా ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ సుమారుగా వేసుకున్నానండి. అందులో కొంచెం పసుపు వేసుకుని ఫస్ట్ ఎగ్స్కి కొంచెం నాట్లు పెట్టుకోవాలి. నాట్లు అంటే చిన్న చిన్న ఘాట్లు పెట్టినా పర్వాలేదు, లేదంటే చాక్తో చిన్నగా కట్ చేసినా పర్వాలేదు. ఇలా కట్ చేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం చుట్టూ ఒకసారి కదుపుతూ ఉంటే చక్కగా ఎగ్స్ అన్నీ కూడా ఈవెన్గా మనకి వేగుతాయి అన్నమాట. అలా ఫ్రై చేసిన ఎగ్స్ అయితే చాలా బాగుంటాయండి, అందు గురించి ఈ విధంగా ఫ్రై చేసుకోవటం. ఇక్కడ నాకు ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక ఎగ్ ఒకటి పగిలిపోయింది. సో ఇలా పగిలిపోతే అది ఒక హాఫ్ పీసే ఉండిందనమాట. అయితే అది తీసి పక్కన పెట్టేసుకొని ఇలా ఒక 4 ఎగ్స్ని డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిపోయిన ఎగ్స్ని పక్కకి తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, టొమాటో, ఉల్లిపాయ టొమాటో ఇక్కడ కాస్త పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలండి, మరి చిన్న ముక్కలు అయితే బాగుండవు అన్నమాట. అందు గురించి కాస్త పెద్ద ముక్కలు కట్ చేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పటికప్పుడు తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందు గురించి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇక్కడ రుచికి సరిపడినంత కారం, ఒక 4 టీ స్పూన్స్ కారం వేసుకున్నానండి. అదేవిధంగా రుచికి సరిపడినంత సాల్ట్. ఇప్పుడు ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, కర్డ్ ఉంటుంది కదా, కర్డ్, ఇంకా అదేవిధంగా ఎండుమిర్చి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 కూడా వేసుకొని కొంచెం గరం మసాలా, మన ఇంట్లో ఉండే గరం మసాలా అయినా పర్వాలేదు, లేదు మన దగ్గర ఈ ఆచి మసాలా ఇలా ఏదైనా దొరుకుతాయి కదా, అదైనా పర్వాలేదు. అలా గరం మసాలా వేసుకొని 1 స్పూన్ నిమ్మరసం పడేలాగా, ఒక నిమ్మకాయ మొత్తం పిండుకొని నిమ్మరసం వేసుకోవచ్చు. పెరుగు పుల్లగా ఉన్నట్లయితే కనుక నిమ్మరసం లేకపోయినా పర్వాలేదు. ఈ విధంగా వేసుకొని అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇలా మ్యారినేట్ అవ్వనివ్వాలి. అంటే ఎగ్స్కి, టొమాటోకి, ఇలా అన్ని వెజిటేబుల్స్కి, అదేవిధంగా ఎగ్స్కి కూడా పట్టేలాగా మనం ఈ పెరుగుని అంతటిని చక్కగా కలిపేసుకొని మనం ఇప్పుడు దీనిపైన మూత పెట్టి పక్కన పెట్టుకుంటాం. ఇలా ఒక పావు గంట ఉన్నా సరిపోతుందండి. ఇప్పుడు ఇందాక ఎగ్స్ వేపిన బాండ్లీ ఉంది కదా, అదే బాండ్లీలోని ఫలవ్ దినుసులు ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుంటున్నాము. అంటే ఇక్కడ నేను మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, లవంగాలు, షాజీరా, ఇలాచీ, మన దగ్గర బ్లాక్ ఇలాచీ ఉంటే అది ఉన్నా పర్వాలేదు. అలా మన దగ్గర ఏవి ఉంటే అవన్నీ కూడా మసాలా ఐటమ్స్ వేసుకుని
ఇంకాస్త ఆయిల్ ఎక్కువ యాడ్ చేశానండి. అంటే బిర్యానీకి ఎప్పుడు కూడా కాస్త ఎక్కువ ఆయిల్ పడుతుంది కదా, అలా ఇంకొక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని ఇందులో మిక్స్ చేశాను. మిక్స్ చేసి ఇందాక మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నది ఉంది కదా, అదంతా కూడా ఈ విధంగా ఇందులో యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇదేం మనకి పెద్దగా బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా జస్ట్ ఏంటంటే అది వేగటం అనేది స్టార్ట్ అయ్యింది అన్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కాస్త పెద్దగా కట్ చేసుకొని జస్ట్ ఇలా పైన వేసుకోవాలండి. కలిపేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా పైన చల్లుకొని దానిపైన ఒక లేయర్ లాగా రైస్ ఇందాక బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ రైస్ని ఇప్పుడు దీనిపైన వేసుకోవాలి. చూసారా, ఇందాక మనం పెట్టుకున్న రైస్ అంతా కాస్త చల్లారి ఉంటుంది కదా కొంచెం, ఆ రైస్ అంతా తీసుకొచ్చి దీని మీద వేసేస్తున్నాం. ఇప్పుడు ఒక లేయర్ లాగా పరుచుకోవాలి. హాఫ్ బాయిల్ రైస్ అంతా ఒక లేయర్ లాగా ఇలా పరుచుకున్న తర్వాత ఒక మిర్చి, కొంచెం కరివేపాకు, అదేవిధంగా గరం మసాలా కూడా దీనిపైన చల్లుకుని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మనం స్టవ్ని బాగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ గరం మసాలా అంటే మసాలా ఐటెం ఏదైనా పర్వాలేదు. స్టవ్ ఫ్లేమ్ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక మూత పెట్టి దానిపైన వెయిట్ పెట్టాలి. వెయిట్ పెట్టి ఒక 20 నిమిషాల పాటు ఇది ఇలా కుక్ అవ్వనివ్వాలి. 20 నిమిషాల తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటే చూసారా, బిర్యానీ రెడీ. ఇప్పుడు మనం ఒక సైడ్ నుంచి ఇట్లా తీసి పెడుతుంటేనే అసలు గుమ్మగుమ్మలు అదిరిపోతున్నాయండి. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. హోమ్ మేడ్ ఎగ్ దమ్ బిర్యానీ విత్ నార్మల్ రైస్ రెడీ. సో మీరైతే తప్పకుండా ఇది ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్యామల స్పెషల్స్.